ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిసా నీకు మహిమ చెల్లిస్తున్నాం దేవా. ఈ ఉదయకాలపు ఆరాధన నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, ఈ ఆరాధన జరుగుచుండగా నీ యొక్క శక్తిని మీరు దయచేయమని అడుగుచున్నాం. ఆరాధన జరుగుచుండగా ఎవరైతే ఆరాధనలో పాలు పొందుచున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వించమని అడుగుచున్నాం. ఆరాధన నడిపిస్తున్నటువంటి ప్రభు నీ దాసుని మీద నీ అభిషేకం ఉంచమని అడుగుచున్నాం. నీ ప్రత్యేకమైన దీవెనలు ఆశీర్వాదములు మెండుగా మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. పాడుచున్న వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకునండి. వాయిద్యాలు వాయిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోమనండి. ఆరాధన ప్రభు నీకు మహిమార్థమే ఆశీర్వాదకరంగా జరిగించమని అడుగుచున్నాం. ఆరాధనలో పాలు పొందుచున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. ఒక ప్రత్యేకమైన రీతిలో ఈరోజు ఆరాధన మీరు జరిగించమని అడుగుచున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, మీరు మాకు సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్ముడా, ఆరాధన జరుగుచుండగా నీ అద్భుత కార్యములు, గొప్ప కార్యములు మా జీవితంలో మీరు జరిగించండి ప్రభువా. ఆరాధన జరుగుచుండగా పరిశుద్ధాత్ముడా నీ యొక్క సత్యములు మాకు బోధించమని అడుగుచున్నాం. నీ శక్తిని మాకు అనుగ్రహించి మీరే సకల మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రియ సంగమా, మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ రీతిగా మరి లైవ్ ద్వారా మరి ఆరాధన చేయటానికి మమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మాతో పాటు కలిసి మరి మీరు ఆరాధన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి ఘనమైనటువంటి దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆమేన్. దేవుని జలనది, సజీవ జలనది, బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది. అది ఏ దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, సజీవ జలనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరుచున్నది జీవనది, దేవుని జలనది, ఆరుచున్నది జీవనది, దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, సజీవ జలనది, దేవుని జలనది, బలిపీఠము నుండి నీరు.
జలనది సజీవ జలనది దేవుని జలనది బలిపీఠము నుండి నీరు దాహముగొన్న వారికి ఇచ్చును జీవ జలములు ప్రవాహ జలకూపముగా మార్చును మహిమాన్వితుడు దాహముగొన్న వారికి ఇచ్చును జీవ జలములు ప్రవాహ జలకూపముగా మార్చును మహిమాన్వితుడు చిన్నది జీవనది దేవుని జలనది పారు చిన్నది జీవనది దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది బలిపీఠము నుండి నీరు జీవజలములు జీవింపచేయును నిన్ను ఫలింపచేసినప్పుడు నిత్యము పరిశుద్ధాత్ముడు తోలుము జీవజలములు జీవింపచేయును నిన్ను ఫలింపచేసినప్పుడు నిత్యము పరిశుద్ధాత్ముడు జీవనది దేవుని జలనది పారుచున్నది జీవనది దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది బలిపీఠము నుండి నీరు ప్రవహించుచున్నది అది ఏ దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది సజీవ జలనది హల్లెలూయా 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 పారుచున్నది జీవనది దేవుని జలనది పారుచున్నది జీవనది దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది సజీవ జలనది దేవుని జలనది బలిపీఠము నుండి నీరు. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. గట్టిగా చప్పలు కొట్టు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరించు. విగ్రహ పాదం పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరించు, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరించు. ఆమేన్. యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క మనోనేత్రములు తెరవబడును గాక. గుడ్డివారు చూతురు, గుడ్డివారు చూతురు, గుడ్డివారు చూతురు, గుడ్డివారు చూతురు. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నామమున గుడ్డివారు చూతురు, యేసుక్రీస్తు నామమున గుడ్డివారు చూతురు. ఆత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, గ్లోరీ, పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. యేసుక్రీస్తు నామమున కుంటివారు నడుచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. కుంటివారు నడుతురు, కుంటివారు నడుతురు, కుంటివారు నడుతురు, కుంటివారు నడుతురు. యేసుక్రీస్తు నామమున కుంటివారు నడుతురు, యేసుక్రీస్తు నామమున కుంటివారు నడుతురు. ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. సరిగా చప్పలు కొడుతూ ప్రభు నామనందరూ కలిసి ఆరాధన చేద్దాం. యేసుక్రీస్తు నామములో చెవిటి వారు విందుదురుగాక. చెవిటివారు విందురు, చెవిటివారు విందురు, చెవిటివారు విందురు, చెవిటివారు విందురు. యేసుక్రీస్తు, యేసుక్రీస్తు నామమున చెవిటివారు విందురు, యేసుక్రీస్తు నామమున చెవిటివారు విందురు. ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు సాతాను మన నుండి దూరంగా పారిపోతుంది కనుక ఈ పాట పాడుతూ ప్రభునామందరూ కూడా దేవుని నామని ఆరాధన చేద్దాం. సాతాన్ పారిపోవు, సాతాన్ పారిపోవు, ఆమేన్. సాతాను పారిపోవు, సాతాను పారిపోవు. యేసుక్రీస్తు నామమున సాతాను పారిపోవు. ఓ యేసుక్రీస్తు నామమున సాతాను పారిపోవు. ఆత్మ, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు, ఆత్మ కుమ్మరించు, పరిశుద్ధాత్మ కుమ్మరించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమ్మరించు,
కోస్తు దినము వలె ఆత్మ కుమారించు, ఆత్మ కుమారించు, పరిశుద్ధాత్మ కుమారించు, ఆత్మ కుమారించు, పరిశుద్ధాత్మ కుమారించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు, యేసయ్యా పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు, పరిశుద్ధాత్మ. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు. సాతాను పారిపోవును, సాతాను పారిపోవును, సాతాను పారిపోవును, సాతాను పారిపోవును, సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును, యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. యేసు క్రీస్తు నామమున, యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును, యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. హల్లెలూయా. యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును, యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును, యేసు క్రీస్తు నామమున సాతాను పారిపోవును. పెంతెకోస్తు దినము, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమారించు. అందరు కలిసి పాడదాం, అందరు కలిసి. పెంతెకోస్తు, పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ దేవ, పెంతెకోస్తు దినము వలె నాయన ఈ యొక్క ప్రభు ఉదయకాల సమయంలో నాయన ప్రభు మా పైనకి ఈ ఆత్మ దిగి వచ్చును గాక, మా పైనకి పరిశుద్ధాత్మ వచ్చును గాక, పరిశుద్ధాత్మ శక్తి వచ్చును గాక, పరిశుద్ధాత్మ ఆత్మామరి వచ్చును గాక, పరిశుద్ధాత్మ శక్తి కుమరించబడును గాక. ఆయా సాతాను జయించేది గొప్ప పరిశుద్ధాత్మ శక్తి, ఓ గొప్ప పరిశుద్ధాత్మ శక్తి, ఆత్మ పూర్ణులై పరిశుద్ధాత్మ ఓ పూర్ణమైన నీ ఘనమైన నామాన్ని ఆరాధించడానికి, ఓ నీ శక్తి పొందుకోవడానికి మరొకసారి ఆయన ప్రభా పరిశుద్ధాత్మ శక్తిని కుమరించాలి, 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 పరిశుద్ధాత్మ శక్తిని కుమరించాలి. అగ్ని 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 పరిశుద్ధాత్మ అగ్ని, ఓ అగ్ని కలబల వలె ప్రతి ఒక్కరి పైన వాలును గాక. ఓ పెంతెకోస్తు దినము రోజున ఏ విధమైన అభిషేకం పొందుకున్నావో ఓ ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి అభిషేకం పొందుతుంది గాక, అటువంటి అభిషేకం పొందుతుంది గాక. పెంతెకోస్తు అనుభవంలోకి వెలుగు గాక. పరిశుద్ధాత్మ 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 శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఓ ప్రతి ఒక్కరి పైకి ఓ ఇదిగో ఓ అగ్ని జ్వాలలుగా వచ్చును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ రియందరల బాబా 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 ఓ రియందరసే ఓ హల్లెలూయా 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 ఓ హల్లెలూయా. పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమరించు, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమరించు, పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమరించు. పరిశుద్ధాత్మ పెంతెకోస్తు దినము వలె ఆత్మ కుమరించు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు నాయన. పెంతెకోస్తు దినమున ఉన్నటువంటి అభిషేకమును నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో మా పైన కుమ్మరించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ఆరాధనలో ఏకీభవిస్తున్న వారందరూ కూడా మన హస్తాలు ప్రభువునికి చాపి మరొకసారి అడుగుదామా. యేసయ్యా పెంతెకోస్తు దినము రోజున ఏ పరిశుద్ధాత్మ శక్తి నాయన ఇదిగో దిగి వచ్చిందో నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో నాయన ప్రభా అయా ఇదిగో ఆరాధనలో ఓ పాలు పంపులు పొందినటువంటి ప్రతి బిడ్డ పైనకి నాయన ఆ అభిషేకము వచ్చును గాక. ఓ నూతన తైలాభిషేకం వచ్చును గాక. ఓ ఇదిగో నేను ప్రభు పరిశుద్ధాత్మ శక్తి
ఓ ఇదిగో అగ్ని కణముల వలె వారి హృదయం పైకి వచ్చును గాక నాయన. యేసయ్య దర్శించండి, 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 దర్శించండి నాయన. ఎవరిని విడిచిపెట్టదు నాయన, ఎవరిని విడిచిపెట్టదు తండ్రి, ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టదు నాయన ప్రభా. ఇదో ఆసక్తితో అడుగుదాం, ఆసక్తితో అడుగుదాము నాయన. నా పైనికి నీ ఆత్మ వచ్చును గాక, నా పైనికి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చును గాక, నా పైనికి నాయన ఇదిగో ఆ గొప్ప శక్తిని ఓ ఇదిగో నేను పొందుకొందును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓరి అందరల బాబా 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 ఓ రికరి అందరసే, ఓ రికరి అందరల బాబా 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 బాబా. అడుగుదామా, అడుగుదామా, అడుగుదామా. కొద్ది నిమిషాలు నోరు తెరిచి అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు మాట్లాడుతూ, ఓ అన్య భాషలు మాట్లాడుతూ ప్రభు యొక్క సన్నిధిని ఒకసారి మరొకసారి అనుభవిద్దాం. అందరూ కూడా మీరున్న చోటునే ఓ పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకుతూ ఉండగానే అన్య భాషలు మాట్లాడుదురు గాక. నోరు తెరచి, నోరు తెరచి పరలోకపు భాషలు మాట్లాడుదాం. ఓరి అందరల బాబా 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 రికరి అందరసే, ఓ రుబరల రషికరి అందరల రబా ఈ రికరి అందరలో సోదరలో బాబా ఈ రిలిలిలిరలో సోదరియా ఈ రికరల రదల ఈ రి బాబా 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 ఈ రికరలో సోదరసో ఈ రి బాబా 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 ఈ రికరి రిరి అందరలో సోదరలోరి ఈ రికరల షదరల ఈ కదరకదలో షోబా ఈ రి బాబా షోదరలో దరి అందరసే. పరిశుద్ధాత్మ, 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 పరిశుద్ధాత్మ పూర్ణమై, పరిశుద్ధాత్మ పూర్ణమై. ఓ ఇదిగో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపాసనాన్ని సమీపిద్దాం, దేవుని యొక్క శక్తిని సమీపిద్దాం, దేవుని యొక్క ఓ ఇదిగో తేజో మహిమలోనికి మనందరం కలిసి వెళ్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓరి అందరసే, ఓరి అందరల బాబా 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 హేరి అందరసే బాబా 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 ఇకిరి అందరలో సోదరలో షేదిరియా ఇరిరిరి అందరల సందరలో సో ఇందురుందరో షోందరలో బాబా 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 ఏ ఓరి అందరల బాబా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా దర్శించండి, దర్శించండి తండ్రి. ఆయన మరొకసారి ఎండినటువంటి యువకుల పైకి ఓ చెదిరిపోయినటువంటి హృదయంలోనికి తండ్రి, మోడిబారినటువంటి జీవితంలోనికి నాయన ఇదిగో పరిశుద్ధాత్మ శక్తిని అయా ఇదిగో నేను ప్రభా ఇప్పుడే 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 మీరు పంపించడం కాక నాయన. ఇదిగో వారు ప్రతి ఒక్కరు నాయన ఆరాధనలో ఏకీభవిస్తున్నారు, లైవ్ లో ఆరాధన చూస్తున్నటువంటి వారు నాయన పెంతెకోస్తు అనుభవం వారు పొందుదురు కాక, వారు ఉన్న చోటున దేవుని శక్తిని పొందుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా, ఆత్మస్వరూపుడా నా ప్రేమ పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా, ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా నాకు ఆనంద తైలాభిషేకముని ఆత్మస్వరూపుడా. ఎండిన ఎముకలను జీవి
ఎముకలు జీవింపచేయును ఆత్మస్వరూపుడా. ఎండిన ఎముకలు జీవింపచేయును ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా. ఓ పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా. యవనులకు నీ దర్శనము నాయన, యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. నా ప్రేమ పూర్ణుడా, నా ప్రేమ పూర్ణుడా. మన హస్తరక్షాన్ని విగ్రహపాదా. పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా. పరిశుద్ధాత్ముడా, నా ప్రేమ పూర్ణుడా. ఆనంద తైలాభి, ఆనంద తైలాభిషేకము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము ఆత్మస్వరూపుడా. నాకు ఆనంద తైలాభిషేకము ఆత్మస్వరూపుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రము నాయన. అభిషేకము నాయన ప్రతి ఒక్కరిపై నీకు వచ్చును గాక నాయన. ఇదిగో నేను ప్రమానంద తైలాభిషేకము తండ్రి నాయన యవన బిడ్డలపై నీకు వచ్చును గాక, యవనస్తులపై నీకు వచ్చును గాక నాయన. ఇదిగో నేను ప్రభా యవనులకు నీ దర్శనము నాయన ప్రభా ఇదిగో కలుగ చేసేటువంటి ఆత్మాభిషేకము నాయన ఓ ప్రతి ఒక్కరి పైన కుమ్మరించును గాక. ఓ ప్రతి ఒక్కరి పైన ప్రభా ఓ ఇదిగో దర్శనాలు కనేటువంటి ఓ దర్శనాలు చూసేటువంటి అనుభవంలోనికి వచ్చును గాక. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ యేసు మీకే వందనాలు. మరొకసారి అందరూ కలిసి పాడదాం, మరొకసారి అందరూ కలిసి పాడదామా. యవనులకు నేను ప్రభు నీ దర్శనము దయచేయండి, యవనులకు నేను ప్రభు పరిశుద్ధాత్మ కాకిని నింపి ఓ నీ దర్శనముతో నింపవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నామని అందరూ కలిసి పాడదాం, అందరూ కలిసి పాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా. యౌవనులకు నీ దర్శనమిమ్ము ఆత్మస్వరూపుడా.
పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. కృప కలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయనా ఇదిగో ప్రభా, ఇక ప్రపంచపు పెంతెకోస్తు దినాన మరొకసారి తండ్రి సంఘముగా మేమందరము కలిసి ఆత్మలో ఆరాధించేటువంటి భాగ్యం, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి భాగ్యం నాయన ఈ యొక్క ఆరాధన ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంకను నూతన తైలాభిషేకముతో తండ్రి నీ బిడ్డలందరూ నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. దినదినము ప్రతిదినము నాయన ప్రభా, ప్రతి క్షణము తండ్రి ఆత్మపూర్ణులమై నీ పాద సన్నిధిని చేరేటువంటి కృపను మాకు అనుగ్రహించి నాయన. ఇదిగో యవనొస్తున్నటువంటి ప్రతి బిడ్డకు నాయన అయా నూతన తైలాభిషేకము, నూతన ఆత్మాభిషేకము నాయన. ఓ ఇదిగో నేను ప్రభు నీ దర్శనములు చూసేటువంటి భాగ్యము ఈ దినాలలో మరొకసారి మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నా. ఓ పరిశుద్ధాత్మాగ్ని, పరిశుద్ధాత్మాగ్ని నాయన ప్రతి ఒక్కరి పైన కుమ్మరించబడుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ ముందున్నటువంటి నేను ప్రభా కార్యక్రమం అంతా తండ్రి ఆశీర్వాదకరముగా జయకరముగా జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోమని శక్తిమంతునటువంటి యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. Today we come to celebrate the Pentecost. ఈ దినమున మనము పెంతెకోస్తు దినమును పండుగ చేసుకునే రోజు. Pentecost is a historical time, పెంతెకోస్తు అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి సమయం, beginning of the church. సంఘం యొక్క ఆరంభము. The believers, 120 of them, believed on one another. 120 మంది విశ్వాసులు వారు ఒకరి ఎడల ఒకరు వారు నమ్మకం కలిగి ఉన్నారు. They believed what Jesus has said. వారికి యేసు ప్రభువు వారు ఏమైతే చెప్పి ఉన్నారో దాని యందు విశ్వాసం ఉంచారు. Do not leave Jerusalem until you receive the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు కూడా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నమాట. And that really rooted in their hearts. ఈ మాట, ఈ ఆజ్ఞ వారి హృదయాల్లో అది చాలా నాటుకు. So they went to Mount Zion. అందుకని వారు సియోను పర్వతం మీదకి వెళ్ళారు. And they stayed there for 10 days until the Holy Spirit came upon them. పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చేంత వరకు కూడా వారు అక్కడ 10 దినములు ఉన్నారు. And they were waiting, praying, believing the Holy Spirit will come upon them. వారు అక్కడ వేచి చూస్తూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, నమ్మకం ఉంచారు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారిని దర్శిస్తారు. They waited in unity. వారు ఐక్యత కలిగి ఎదురు చూశారు. They waited in prayer. వారు ప్రార్థనలో వారు ఎదురు చూశారు. They waited in loving one another. ఒకరినొకరు ప్రేమించుతూ వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And days went on. ఆ విధంగా దినములు గడిచిన తర్వాత And on the 10th day, ఆ విధంగా 10వ దినమున something wonderful have taken place. చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యం అక్కడ జరిగినది. They received what they were believing. దేని కొరకైతే వారు విశ్వాసం ఉంచారో అది వారు పొందుకుని ఉన్నారు. On the 10th day, ఆ 10వ దినమున, that is the 50th day, మరి అది 50వ దినముగా మనం చూస్తున్నాం. Pentecost means 50th day. పెంతెకోస్తు అనగా 50వ దినము. And when that time was fulfilled, ఆ కాలము సంపూర్ణమైనప్పుడు it came upon them like a mighty rushing wind. మరి ఆ సమయంలో చూస్తున్న ఒక బలమైన గాలులు అక్కడ వీచినట్లుగా It is like a big storm. అది ఒక పెద్ద తుఫాను వలె అక్కడ మనం చూస్తా ఉన్నాం. And the wind was blowing so powerfully on Mount Zion. మరి ఆ సియోను పర్వతం మీద బలమైనటువంటి గాలులు చాలా శక్తివంతంగా వీస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And tremendous things were happening. ఆశ్చర్యమైన సంఘటనలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. And not only the wind was blowing,
కేవలం అక్కడ గాలి వీచడం మాత్రమే కాదు, but they received something special from on high. మరి పరము నుంచి ఒక ప్రత్యేకమైనది ఆ దినమున వారు పొందుకుని ఉన్నారు. And they were speaking in other languages. వారు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. They waited for the Holy Spirit as the Lord has promised. మరి యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం కోసం వారు ఎదురు చూశారు. For 10 days they were waiting. 10 దినములు పట్టి వారు ఎదురు చూస్తా ఉన్నారు. And when it came, they believed it was the Holy Ghost. మరి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వారు నమ్మారు ఏంటంటే ఇది పరిశుద్ధాత్మ. They believed this is the promise of the Father. వారు నమ్మి ఉన్నారు ఈ కార్యాలు ఇవన్నీ కూడా ఇగో తండ్రి యొక్క వాగ్దానం ఇది అని. So they were all filled with the Holy Spirit. ఆ విధంగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. Wind blew on Mount Zion. ఆ సియోను పర్వతం మీద ఆ గాలులు వీచినప్పుడు These 120 people who were waiting for the promise of the Father, తండ్రి యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి 120 మంది కూడా they were filled with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. They were filled with the Holy Spirit and they were speaking in tongues. వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారు భాషల్లో మాట్లాడుతున్నారు. And they spoke in different languages. వారు వేరు వేరు భాషల్లో మాట్లాడి ఉన్నారు. But all of a sudden, కానీ అకస్మాత్తుగా they were speaking in languages of other people. వారు ఇతరులకి అర్థమయ్యేటువంటి భాషలో కూడా వారు మాట్లాడుతున్నారు. And that languages were understood by other disciples and they were worshipping the Lord. అక్కడికి వచ్చిన మిగతా వారందరికీ కూడా ఈ భాష అర్థమవుతా ఉంది. వారు ప్రభువుని ఆరాధన చేస్తా ఉన్నారు. It was the most glorious time at that time. ఆ సమయంలో చాలా గొప్ప మహిమ కలిగినటువంటి సమయంగా మనం చూస్తా ఉన్నాం. The Holy Spirit came, the kingdom of God came. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, దేవుని రాజ్యము దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. It is most wonderful thing that happened in the history of the world. ఈ ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యముగా మనం దాన్ని చూస్తా ఉన్నాం. The Holy Spirit led them into all the truth. ఈ పరిశుద్ధాత్ముడు వారిని సర్వసత్యములకు నడిపించి ఉన్నాడు. It is they believed in the coming of the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ రాకడ మీద వారు విశ్వాసం ఉంచారు. And they were led by the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడ్డారు. And that is a most wonderful thing. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. అది They didn't go according to their own will and purpose, వారి యొక్క సొంత చిత్తం బట్టి ఉద్దేశాలు బట్టి వారు వెళ్ళిపోలేదు కానీ but they believed in God's purposes. కానీ వారు దేవుని యొక్క ఉద్దేశాల మీద వారు విశ్వాసం ఉంచి ఉన్నారు. They believed in one another. ఒకరి ఎడల ఒకరు వారి నమ్మకాన్ని కలిగి ఉంచారు. They didn't say, well, that fellow believed something and I believed this and something else other believed. వారు అతనికి నచ్చింది అతను నమ్ముతాడు, నాకు నచ్చింది నేను చేస్తాను, ఇలా ఎవరికి వారు చూసుకుందాం నమ్ముకుందాం అని అనుకోలేదు. వాళ్ళు 120 of them, 120 మంది కూడా they all believed one thing, వారందరూ ఒకే ఒక విషయం మీద నమ్మకం ఉంచారు. that God's promise will be fulfilled ఏంటంటే దేవునికి వాగ్దానం నెరవేర్చబడుతుందని, and we will receive the Holy Ghost. మనము పరిశుద్ధాత్మను పొందుకుంటామని. We will not go until that Holy Spirit comes upon us. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి దిగి వచ్చేంత వరకు కూడా మనం వెళ్ళము అని. And when it came, ఆ పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి they వచ్చిన were all filled with the Holy Spirit వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. and they were speaking in tongues. వారు భాషల్లో మాట్లాడుతున్నారు. They were speaking in unknown tongues వారు అన్య భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. and they understood one another, వారు ఒకరికి ఒకరు వారికి అర్థమవుతున్నాయి. worshipping and praising the Lord. వారు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. It is not something that they didn't understand. వారికి అర్థం కానిది కాదు అది. Yes, they speaking in different languages, అవును అన్య భాషలో వారు మాట్లాడుతున్నారు. but somehow the Holy Spirit gave them the understanding. కానీ పరిశుద్ధాత్ముడు వారికి అర్థం చేసుకునేటువంటి జ్ఞానము సహాయం దయచేసి. And so what are they doing?
కాబట్టి ఇక్కడ వీరు ఏం చేస్తున్నారు? 120 of them, ఈ 120 మంది కూడా they are worshipping the Lord. వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు, They were praising the వారు Lord. ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. So many languages. అనేకమైన భాషల్లో They are worshipping the Lord. వారు ప్రభువుని That ఆరాధిస్తారు. is the Pentecost. అది పెంతెకోస్తు అంటే. Pentecost is worshipping Jesus in unknown language. పెంతెకోస్తు మరొక మాటలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువుని అన్య భాషల్లో ఆరాధన చేయడం అని కూడా. The early church believed in one another. ఆదిమ సంఘము ఒకరి ఎడల ఒకరు వారు నమ్మకం ఉంచారు. And they believed in their giftings. వారికి ఇవ్వబడినటువంటి ఆ వరముల మీద కూడా వారు నమ్మకం ఉంచారు. And so they were depending on each other. కాబట్టి వారు ఒకరి మీద ఒకరు ఆధారపడేవారు. And they all believed in the power of prayer. వారందరూ కూడా ప్రార్థన యొక్క శక్తి మీద వారు నమ్మకం ఉంచారు. We are all praying. వారు అనేవారు మనందరూ ప్రార్థన చేస్తున్నాం. Jesus asked us to wait. యేసయ్య మనల్ని ఇక్కడ ఎదురు చూడమన్నాడు. So we wait. కాబట్టి మనం ఎదురు చూద్దాం. So they are depending on each other in their giftings. వారి యొక్క వరముల విషయమై ఒకరి మీద ఒకరు వారు ఆధారపడుతూ ఉన్నారు. They believed in the power of prayer. వారు ప్రార్థన యొక్క శక్తి యందు వారు నమ్మకం ఉంచారు. And they also believed in God's leading. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క నడిపింపు మీద కూడా వారు నమ్మకం ఉంచారు. They believed that the Holy Spirit will come and we shall be filled with the power. వారు నమ్మి ఉన్నారు ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్ముడు దేవుడు దిగి వస్తాడు, మనము శక్తి చేత నింపబడతాము అని. Mount Zion was filled with the glory of God. అదిరుమల సియోను పర్వతము దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది. God's power filled that mountain. ఆ యొక్క పర్వతం అంతా కూడా దేవుని యొక్క శక్తి చేత నింపబడింది. And from the bottom of the hill, ఆ కొండ ఆ దిగువ భాగం నుంచి Jerusalem, అక్కడ ఉన్నటువంటి యెరూషలేమును మనం చూస్తున్నాం. people saw something is there. ప్రజలు గమనిస్తా ఉన్నారు, అక్కడ ఏదో జరుగుతుంది. There's a fire. అక్కడ ఒక మంట అగ్ని కనబడతా ఉంది. There's fire on the Mount Zion. ఆ యొక్క సియోను పర్వతం మీద అగ్ని కనబడతా ఉంది. And they ran to Mount Zion. ఆ విధంగా వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు అక్కడికి. What is this? ఇదేం జరుగుతుంది ఇక్కడ? They were speaking in other languages. వారు వేరే భాషలో మాట్లాడుతున్నారు. And somebody screamed and said, "Hey, they are talking in my language." అక్కడికి వచ్చిన వారిలో కూడా బిగ్గరగా కేకలు వేస్తున్నాడు, ఆ వారు నా భాషలో మాట్లాడుతున్నారు అని. And the other fellow said, "They are speaking in my language." అక్కడికి వచ్చిన మరొకడు అంటున్నాడు, నా భాష కూడా వారు మాట్లాడుతున్నారు అంటున్నారు. Something wonderful took place. అక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ జరుగుతా ఉంది. And they all together worshiped the Lord. వారందరూ కలిసి వారు ప్రభువుని ఆరాధిస్తారు. When this event took place, ఈ సంఘటన జరిగినప్పుడు Peter, one of the leading disciples, అక్కడ ఉన్నటువంటి మరి నడిపించే వారిలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నటువంటి పేతుని మనం చూస్తున్నాము. Peter stood up and said, when the people were asking question, "What is this?" మరి ప్రజలు ఒకరు ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, ఏం జరుగుతుంది ఇక్కడ అని. "What is this? What is happening?" ఇక్కడ ఏం జరుగుతుంది? And Peter stood up and said, "This is that." ఎన్న పేతురు లేచి నిలబడి ఇది అది అని అంటున్నాడు ఆయన. And what is that? మరి అక్కడ ఏం జరిగింది? It was prophet Joel. మరి ఇది ఏంటి అంటే ప్రవక్తన యోవేలు ద్వారా ప్రవచించబడిన కార్యం అంటున్నాడు. That I will pour out my spirit upon all your children and your people. సర్వ శరీరుల మీద ఇదిగో నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పబడిన ప్రవచనం నెరవేర్పు అంటున్నాడు. And Joel's prophet was fulfilled on the day of Pentecost. మరి యోవేలు యొక్క ప్రవచనము పెంతెకోస్తు దినము నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. And when people heard it, ప్రజలు ఈ మాట విన్నప్పుడు, when it was explained to them, వారికి ఇది వివరించబడినప్పుడు, and they said, "What shall we do to be saved?" వారంటని అడుగుతున్నారు, ఇదిగో మేము రక్షింపబడుటకు మేము ఏమి చేయవలను అని. And Peter, on the day of Pentecost, the day when the Holy Spirit fell upon them, మరి పేతురు ఆ విధంగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినప్పుడు,
He said, believe on the Lord Jesus Christ ఆయన అన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద మీరు విశ్వాసం and ఉంచండి, be baptized. మీరు బాప్తిజం పొందండి. Baptized in the name of the Lord, మరి ప్రభు నామమును బట్టి మీరు బాప్తిజం and పొందండి, you shall be saved. మీరు రక్షణ పొందుతారు అన్నాడు. 3,000. 3,000 మంది ప్రజలు 3,000 were saved and received the baptism in water. మరి 3,000 మంది రక్షణ పొందారు, వారు నీటి బాప్తిజం పొంది ఉన్నారు. And what was the outcome of the Pentecost? మరి పెంతెకోస్తు తర్వాత జరిగినటువంటి ఫలితార్థం ఏంటండి? Peter and John went to the temple. మరి పేతురు యోహానులు వారు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. And when they went, they saw a lame man sitting at the gate of the temple and begging. మరి వారు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ద్వారం దగ్గర ఒక కుంటివాడు అక్కడ కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. And he was looking for something. వారు మరి ఎవరైనా ఏదైనా ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. And he was always looking down on the mat that he had, something will fall. మరి ఆ ముందు పరుచుకున్నటువంటి ఆ యొక్క గుడ్డముఖ మీద వారు ఎప్పుడు చూసుకుంటూ ఉండేవాడు, ఎవరైనా వేస్తారేమో అని. And Peter said, look at us. పేతురు యోహాను అన్నాడు, మా వైపు చూడండి. Don't look at your mat. నీ కింద నువ్వు పరుచుకున్న ఆ మ్యాట్ మీద నువ్వు చూడకు, Look at us. మా వైపు చూడు. Silver and gold we don't have. వెండి బంగారములు మా దగ్గర లేవు, కానీ But what we have, we give it to you. కానీ మేము కలిగి ఉన్నదే నేను మీకు ఇచ్చుచున్నాను. In the name of the Lord Jesus Christ, యేసుక్రీస్తు నామమున rise up and walk. లేచి నడు అని అన్నారు. And immediately మనం చూస్తున్నాం, వెంటనే the lame man stood up, walking, jumping, went into the temple, worshipping the Lord. వెంటనే కుంటివాడు దిగ్గున లేచి వాడు వెంటనే పరిగెత్తుకుంటూ గంతులు వేస్తూ ఆ దేవాలయంలో ప్రభువుని ఆరాధిస్తున్నట్లుగా మనం And చూస్తున్నాం. so Pentecost was the beginning of the church of Jesus Christ. ఈ విధంగా మనం చూస్తున్నాము, పెంతెకోస్తు యేసుక్రీస్తు యొక్క సంఘము యొక్క ప్రారంభంగా మనం చూస్తున్నాం. And God has established the church in a marvelous way. చాలా ఆశ్చర్య రీతిలో దేవుడు సంఘమును స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. It was His church, it is His church, and He is establishing His church. మరి అది ఆయన సంఘంగా ఉంటుంది, ఆయన సంఘము స్థాపించి ఉన్నాడు, ఆయనే దాన్ని And నడిపించబోతున్నాడు. we are workers together in the house of the Lord. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క మందిరంలో మనందరం కూడా కలిసి పనిచేసే వారంగా ఉంటున్నాం. And today, ఈ దినమున when we are bombarded with this corona, ఈ కరోనా వ్యాధి చేత అనేక వార్తలు మనం వింటూ ఉన్నాం. fear has gripped the hearts of people, ప్రజల యొక్క హృదయాల్ని భయమును పట్టుకొని ఉన్నది. and people are dying here and there. మరి ఎటువైపు చూసినా కూడా మనం ప్రజలు చనిపోవడం మనం చూస్తూ ఉన్నాం. Children are dying, పిల్లలు చనిపోతా ఉన్నారు, young people are dying. యవనస్తులు చనిపోతా ఉన్నారు. This is a horrible time. ఇది చాలా భయంకరమైన సమయంగా But ఉంది. at this time I want to tell you, my dear brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సమయంలో ఒక విషయాన్ని మీకు this తెలియజేస్తున్నాను. is the time of Pentecost. ఇది పెంతెకోస్తు సమయం. ఇది It is the time of the renewing of our mind. మన యొక్క మనసును నూతనపరచుకునేటువంటి సమయం ఇది. This is the time we receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందుకునే సమయం ఇది. We shall renew our mind. మన మనసును We నూతనపరచుకుందాం. shall see the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని మనం చూద్దాం. May God heal all the people. దేవుడు మన ప్రజలందరినీ కూడా స్వస్థపరచును గాక. May the healing virtue of Jesus Christ flow into the people. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ స్వస్థత ప్రజల్లోనికి ప్రవహించును గాక. That's what happened అదే సంఘటన జరిగిందండి in the book of Acts. అపోస్తలుల కార్యాలలో మనం చూస్తున్నాం. When Peter walked on the streets of Jerusalem, the shadow of Peter fell upon the sick. మరి మనం చూస్తా ఉన్నాం, పేతురు ఆ యెరూషలేము మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన నీడలో ఆ రోగులందరూ కూడా వచ్చి నిలిచేవారు. Wonderful things happen. అద్భుతమైనటువంటి స్వస్థత కార్యములు జరుగుతూ ఉంటాయి. And today, ఈ దినమున in spite of all this horrible news that we hear, మరి ప్రతిదినం మనం వింటున్నటువంటి భయంకరమైన వార్తలు ఉన్నప్పటికీ కూడా God is still on the throne దేవుడు ఇంకనూ సింహాసనం మీద ఉన్నాడు. and He is healing the sick.
ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు. We are listening how God is healing the people. దేవుడు ప్రజలను ఏ విధంగా బాగు చేస్తున్నాడో మేము వింటూ ఉన్నాం. How the church is growing. సంఘం ఏ విధంగా ఎదుగుతుందో వింటూ ఉన్నాం. It is a marvelous thing. ఇది అద్భుతమైనటువంటి విషయం. We see the scriptures in the Old Testament are being fulfilled in the New Testament. పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవచనాలు నూతన నిబంధనలో నెరవేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. 61st chapter of Isaiah. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో The Spirit of the Lord God is upon me, 1వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, because the Lord has anointed me. ఎందుకంటే ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు. It is the most wonderful thing. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం చూడండి. Why? ఎందుకని? To preach the good things, the glad tidings. మరి మంచి విషయాలు ప్రకటించుటకు. He has sent me to heal the broken hearted, నలిగిన హృదయాలను దృఢపరచుటకు ఆయన నన్ను పంపించున్నాడు. to proclaim liberty to the captives బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, and the opening of the prison to those who are bound. చెరలో ఉన్న వారికి విడుదలను ప్రకటించుటకు. Wonderful promises by the Lord. ప్రభు చేత ఇవ్వబడిన అద్భుతమైన వాగ్దానాలు ఇవి చూస్తున్నాం. To proclaim the acceptable year of the Lord యెహోవా హితవత్సరమును ప్రకటించుటకు, and the day of vengeance of our God. మరంత మాత్రం కాకుండా మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును. So God's word was given long before, మరి ఎన్నో సంవత్సరాల క్రితమే దేవుని యొక్క మాట ఇవ్వబడి ఉన్నది. and the prophet has prophesied that, ఆ విధంగా ఆ ప్రవక్త దాన్ని ప్రవచించి ఉన్నాడు. and when time came, the Holy Spirit fell upon Jesus Christ. మరి సమయం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మరి యేసు క్రీస్తులో కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. And later on the disciples. ఆ తర్వాత మరి శిష్యుల మీద కూడా మనం చూస్తా ఉన్నాం. Even today, ఈ దినమును కూడా మనం చూస్తున్నాం. people are being filled with the Holy Spirit. ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. Children are being filled with the Holy Spirit. పిల్లలు పరిశుద్ధాత్మతో నింపబడుతూ ఉన్నారు. Children are speaking in tongues. పిల్లలు భాషలో మాట్లాడుతూ ఉన్నారు. God's Holy Spirit is manifested. దేవుని యొక్క పరిశుద్ధాత్మ అక్కడ ప్రత్యక్షపరచబడుతుంది. Joel's prophecy is being fulfilled every single day in somewhere in the world. ప్రపంచంలో ఎక్కడో ఒక చోట యోవేలు ద్వారా ప్రవచించబడిన ఆ ప్రవచనము నెరవేర్చబడుతూనే ఉంది. Joel has prophesied long before it happened. మరి యోవేలు ప్రవక్త యోవేలు ఎన్నో సంవత్సరాల పూర్వమే ఆయన ప్రవచించి ఉన్నాడు. Joel prophesied, the people didn't understand. మరి యోవేలు ప్రవచించినప్పుడు అప్పుడు ప్రజలకు అర్థం కాలేదు. But when it happened, కానీ అది నెరవేర్చబడినప్పుడు after coming of Jesus, యేసు ప్రభువు వచ్చిన తర్వాత all people were amazed and they accepted the word of the Lord. ప్రజలు ఆశ్చర్యపడ్డారు, వారు దేవుని యొక్క మాటను వారు అంగీకరించి ఉన్నారు. Pentecost has changed the history of the world. పెంతెకోస్తు ఈ ప్రపంచ చరిత్రను మార్చివేసి ఉన్నది. Recently, ఇంతకు ముందు కొన్ని దినముల క్రితమే a week ago, I was asked to give devotional to the international apostolic movement. రోమ్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క అంతర్జాతీయ అపోస్తలిక్ మూవ్మెంట్ లో మరి దేవుని యొక్క మాటలు కొద్ది నిమిషాలు పంచుకున్నట్టుకు నాకు అవకాశం ఇవ్వబడింది. About 2,000 people across the world tuned in to that meeting. మరి ఆ మీటింగ్ లో మరి ప్రపంచవ్యాప్తంగా 2,000 మంది ఆన్లైన్ లో అక్కడ కలుసుకోవడం జరిగింది. From Europe, మరి ఐరోపా ఖండం నుంచి, South America, మరి సౌత్ అమెరికా నుంచి, North America, నార్త్ అమెరికా నుంచి, Australia, ఆస్ట్రేలియా ఖండం Finland, నుంచి, ఫిన్లాండ్ నుంచి, Germany, జర్మనీ దేశం నుంచి, and various parts of the world. మరి ప్రపంచంలో ఆయా భాగాల నుంచి They were attending and listening carefully. ఈ వారు ఈ మీటింగ్ ని వారు పాల్గొని ఇవన్నీ కూడా వారు వింటూ ఉన్నారు. Even from Nepal, people attended. మరి నేపాల్ నుంచి కూడా On the line. ఆన్లైన్ లో ఈ మీటింగ్ లో వారు అటెండ్ అయి ఉన్నారు. And God's Holy Spirit fell upon them. మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ వారికి దిగి రావడం చూసాం. In spite of all the problems the world has faced,
ప్రపంచం అంతా కూడా అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా But these men and women, they were rejoicing in the Lord. ఈ యొక్క స్త్రీ పురుషులు వారందరూ ప్రభువును బట్టి వారు ఆనందిస్తూ ఉన్నారు. I spoke only for 15 minutes. ఒక 15 నిమిషాల పాటు మాత్రమే నేను మాట్లాడి ఉన్నాను. But the head of the founder of this movement, ఈ యొక్క ఈ సభ యొక్క లేదంటే ఆ మూవ్మెంట్ యొక్క నాయకుడు he wrote me a wonderful letter of thanks. మరి ఒక అద్భుతమైనటువంటి ఆ వందన సమర్పణతో కూడినటువంటి ఒక ఉత్తరాన్ని నాకు తిరిగి రాశాడు. Thank God for what God is doing. దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవునికి వందనాలు అంటున్నాడు. And today it is on the executive board, Reverend Sudarshan Jyoti is also serving. మరి ఈ దినమున మరి రెవరెండ్ సుదర్శన్ జ్యోతి కోనపల్లయ్య గారు కూడా ఆ సభలో ప్రాముఖ్యమైనటువంటి పాత్రగా వారు ఉంటున్నారు. So we thank God for the opportunities to serve him in different capacities in different generations. ఆయా తరాల్లో ఆయా విధాలుగా ప్రభువును సేవించడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు It తెలియజేస్తున్నాను. was God's grace that I was one of the founders of this movement. దేవుని యొక్క కృపను బట్టి ఈ యొక్క ఉజ్జీవంలో మరి నేను కూడా స్థాపకుల్లో ఒకరుగా నేను ఉంటూ ఉన్నాను. We were 7 people and I was one of them. మరి 7 దీన్ని ప్రారంభించినప్పుడు 7 ఉండేవారు, అందులో నేను ఒకటిగా ఉంటూ ఉన్నాను. And this year more than 2,000 people were participating. మరి ఈ సంవత్సరము దాదాపు 2,000 మంది ఈ మీటింగ్ లో వారు పాల్గొన్నారు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Be filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో మీరు నింపబడండి. Believed in God's word. దేవుని యొక్క వాక్యం మీద వారు నమ్మకం ఉంచారు. This is the most important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. We need to believe in God's word as the disciples believed in it. ఏ విధంగా అయితే శిష్యులు దేవుని యొక్క మాట మీద నమ్మకం ఉంచారో ఆ విధంగానే మనము కూడా అటువంటి విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. In spite of all the problems they faced, మరి వారు ఎదుర్కొన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా they believed in the word of Jesus. అయినను యేసు యొక్క మాటల మీద వారు నమ్మకం ఉంచారు. He said, going to all the world and preach the gospel. యేసయ్య అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. And so they believed in it. కాబట్టి వారు దాని మీద నమ్మకం ఉంచారు. And they went. ఆ విధంగా వారు వెళ్ళారు. In spite of all the problems. అన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, In spite of the sicknesses. ఆ రోగములు వారికి ఉన్నప్పటికీ కూడా, In spite of the death sentences. వారి యొక్క మరణ శాసనాలు వారి మీదకి జారీ చేయబడినప్పటికీ కూడా They went on వారు ఆ preaching. విధంగా ముందుకు వెళ్తూనే ఉన్నారు. Why? ఎందుకని? The power of Pentecost. ఎందుకంటే ఆ పెంతెకోస్తు యొక్క శక్తి, The power of the command of the Lord. దేవుని యొక్క ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ శక్తి. I must follow him. వారు అన్నారు కదా, నేను ఆయన్ని వెంబడించాలి. All the disciples, ఆ శిష్యులందరూ కూడా they became the martyrs. వారు యేసు కొరకు హతసాక్షులయ్యారు. They were all killed. వారందరూ చంపబడ్డారు. Only John, the disciple, మరి శిష్యుడైనటువంటి యోహాను మాత్రం తప్పించి, he was the only one who died of natural death. ఆయన ఒక్కరు మాత్రమే సహజంగా మరణించి ఉన్నారు. The others were martyred. మిగతా వారందరూ కూడా హతసాక్షి చేయబడ్డారు. But they were all in one unity. కానీ వారందరూ కూడా ఒకే ఐక్యత, Praying. ప్రార్థిస్తా ఉన్నారు, Preaching, ప్రసంగిస్తా ఉన్నారు, praying, ప్రార్థిస్తా ఉన్నారు, believe God. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. That is Pentecost. అది పెంతెకోస్తు. We need Pentecost today. ఈ దినమున మనకి పెంతెకోస్తు కావాలి. We want God to send his power on the church. మనము దేవుడు ఆయన యొక్క శక్తిని సంఘం మీద పంపించడం మనం చూడాలి. May all the believers, my dear brothers and sisters, ప్రియ సహోదరుడా సహోదరి, విశ్వాసులందరూ కూడా, all those who are listening to this message, ఈ వర్తమానం వింటున్నటువంటి వారందరూ కూడా let us come together in prayer. మనం ప్రార్థనలో కలిసి ఏకమవుదాం. Let us be filled with the power from on high. పరం నుంచి వచ్చేటువంటి శక్తి చేత మనం Let us నింపబడదాం. be witness for Jesus. యేసు కొరకు సాక్షులు ఇచ్చేవారుగా మనం Let us ఉందాం. bring forth a harvest of souls. మరి ఆత్మల యొక్క పంటను మన ప్రభు కోసం తీసుకొచ్చేవారుగా. God richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. Let us come to the Lord in prayer. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for Pentecost.
పెంతెకోస్తు కొరకే నీకు వందనాలు తెలియజేస్తాను. We thank you for the power of Pentecost. పెంతెకోస్తు యొక్క శక్తిని బట్టి నీకు వందనాలు. Lord, I pray that you will send forth thy power once again. మరొకసారి ప్రభువా నీ శక్తిని మీరు పంపించమని అడుగుతున్నాను. Move upon thy people. నీ ప్రజల మీద మీరే ప్రభా Move కదలండి. upon the churches. సంఘాల మీద ప్రభు మీరు కదలండి. May we go forth into a different atmosphere of the Lord. ప్రభువా ఒక వ్యత్యాసమైనటువంటి వాతావరణంలోకి మేము ప్రవేశించడానికి సహాయం చేయండి. Help us, dear Lord. May that power fill our hearts. ప్రియ ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. ఆ శక్తి చేత మమ్మల్ని నింపమని అడుగుతున్నాం. Not only we hear about speaking in tongues, but give us the gift to speak it and worship the Lord in prayer in a different language. ప్రభువా కేవలం మేము భాషలో మాట్లాడడం గురించి వినడం మాత్రమే కాదు, కానీ ఆ యొక్క అన్య భాషల్లో ప్రభువా నిన్ను స్తుతించే వారంగా, నిన్ను ఆరాధన చేసే వారంగా మమ్మల్ని చేయమని అడుగుతున్నాం. The miracles that took place in the book of Acts, Jesus help us to see them in reality today. ప్రభువా అపోస్తలులో జరిగిన అద్భుతాలు ఈ దినము కూడా మేము చూచుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను. Revive the church again. మరొకసారి సంఘమును ప్రభువు జీవపరచండి. Jesus, fulfill your word in our lives. యేసయ్యా నీ వాక్కును మా జీవితాల్లో నెరవేర్చండి. Give us another Pentecost. మరొక పెంతెకోస్తు అనుభవం మాకు దయచేయండి ప్రభువా. In Jesus' name. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet communion of the blessed Holy Spirit be with you all now and forevermore. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సహవాసము, సమాధానము, దేవుని పరిశుద్ధ సంఘమ మీకు సదాకాలము తోడైండును గాక. ఆమెన్. ఇంతవరకు రాక్ చర్చ్ కిస్మత్పూర్ ఆరాధనను లైవ్లో వీక్షించిన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువునకు మీ కానుకలు దశమ భాగములను సమర్పించడానికి తెరపై కనబడుచున్న మన చర్చ్ అకౌంట్ నెంబరుకు, అలాగుననే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే కొరకు ఇవ్వబడిన ఫోన్ నెంబరుకు మీరు పంపగలరు. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని 100 రెట్లు దీవించునుగాక. ఆమెన్.